everyone, welcome to KTV Telugu. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోనుంది. జీడీపీ అంచనాలు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే రెండింతలు పెరిగాయని కేంద్రం లెక్కలు విడుదల చేసింది. జీడీపీ ఏడాది ప్రాతిపదికన 8.4% చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలానికి జీడీపీ వృద్ధి రేటు కేవలం 4.3%గా ఉంది. ఇంత భారీగా పెరగడం సాధ్యమా అంటే ఎన్నికల ఏడాదిలో ఏమైనా జరగవచ్చు అన్న సెటైర్లు సహజంగానే వినిపిస్తూ ఉంటాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల వేళ అద్భుతమైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్లో జీడీపీ 8.4% పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ నివేదిక విడుదల చేసింది. అదే సమయంలో మొదటి, రెండవ త్రైమాసికపు గణాంకాలు లెక్కలను కూడా సవరించింది. మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ నమోదైనట్లుగా గతంలో ప్రకటించగా తాజాగా దాన్ని 8.2%గా సవరించింది. రెండవ త్రైమాసికంలో 7.6%గా ఉన్న వృద్ధిని 8.1%గా పెంచింది. వీటి కొనసాగింపుగా తృతీయ త్రైమాసికంలో 8.4%కి చేరినట్లు పేర్కొంది. ఈ కాలంలో తయారీ, మైనింగ్, నిర్మాణాలు పుంజుకోవడంతో ఈ వృద్ధి సాధ్యమైందని ఈ నివేదిక పేర్కొంది. 2011-2012 స్థిర ధరలతో పోలిస్తే గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ విలువ 43.72 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2022-23 ఇదే త్రైమాసికంలో 4.5%గా వృద్ధి రేటు 40.35 లక్షల కోట్లుగా ఉంది. దాంతో పోలిస్తే తాజా నిర్ధారణ 8.4% చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఈ లెక్కల కోసం నిర్మాణ రంగం ఏకంగా 10.7%, తయారీ రంగం 8.5% పెరిగినట్లు కేంద్రం లెక్కలు చూపింది. ఈ లెక్కలు ఆర్థిక నిపుణుల్ని సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కుచించుకుపోతున్నాయని ఇటీవలి కాలంలో అనేక నివేదికలు వెలుగులోకొచ్చాయి. రేటింగ్ ఏజెన్సీలతో పాటు దిగ్గజ ఆర్థిక పరిశోధనా సంస్థల అంచనాలను మించి జీడీపీ పెరుగుదల చోటు చేసుకోవడంతో ఎన్నికల మాయాజాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్బీఐ వేసిన అంచనాల ప్రకారం మూడవ త్రైమాసికంలో 6.5% మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. ఎస్బీఐ రీసెర్చ్ గ్రూప్ 6.7 నుంచి 6.9 మధ్య వృద్ధిని అంచనా వేసింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 6.5%కే వృద్ధి పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎకనామిక్ టైమ్స్ 15 మంది నిపుణులతో నిర్వహించిన పోల్ 6 నుంచి 7.2% మధ్య వృద్ధి ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 17 మంది ఆర్థికవేత్తల అభిప్రాయాలను ఆధారం చేసుకుని 6.64%కి వృద్ధి పరిమితమయ్యే అవకాశం ఉందని మింట్ పేర్కొంది. అన్ని సంస్థలు గత త్రైమాసికానికన్నా ఎక్కువ వృద్ధినే అంచనా వేయగా కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీగా పెంచిందని పేర్కొనడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థలో గొప్ప సానుకూల అంశాలు లేవని, పెట్టుబడులు పెద్దగా పెరగలేదని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న తయారీ, నిర్మాణ రంగంలో కూడా భారీగా వృద్ధి లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు పెరుగుతున్న డిమాండే దీనికి నిదర్శనమని చెప్పేవాళ్లున్నారు. ఎన్నికల సమయంలో పెరుగుతున్న ధరలతో విలవిలలాడుతున్న సామాన్యుడి ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించేలా దేశ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నట్లు చూపుతోంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా కాగితాలపై వృద్ధి లెక్కలను భారీగా పెంచివేసింది. ఒక్కసారి ఇంత వృద్ధి ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలకు తావు లేకుండా చూసేందుకు గడిచిన 6 నెలల కాలపు వృద్ధి లెక్కలను కూడా పెంచుతూ సవరించింది. అనూహ్యంగా వెలువడిన ఈ గణాంకాల పట్ల దేశవ్యాప్తంగా ఆర్థిక రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐతో పాటు వివిధ రంగాల నిపుణులు వేసిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వృద్ధికి పొంతన లేకపోవడమే వారి ఆశ్చర్యానికి కారణం. కృత్రిమ వృద్ధి లెక్కలు దేశానికి భవిష్యత్తులో తీవ్ర హాని చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు, వారి మద్దతుదారులు మాత్రం భారీ వృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశం వెలిగిపోతోందని చెప్పి ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అయిపోయారు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.